రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సమస్య అనేది చాలా ప్రధాన సమస్య. సో ఈ గులాబీ రంగు పురుగు సమస్యకు తక్కువ ధరలో దొరికే కొన్ని మందులు అయితే చెప్తాను. వీడియోనైతే ప్రతి ఒక్కరూ పత్తి సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతునైతే వీడియోనైతే పూర్తిగా చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పత్తి పంటలో మనకు దోమ సమస్యతో పాటు ఉన్న మేజర్ సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు సమస్య. సో దీని డ్యామేజ్ అనేది మనకు పత్తి పంటలో ఈ టైంలో అయితే కనిపించదు. పత్తి పగిలే టయానికైతే దీని ఉధృతి అనేది హెవీగా కనిపిస్తుంది. మనకు ఎంత మంచి పంట పండించినా కూడా ఈ గులాబీ రంగు పురుగు ఉధృత ఎక్కువగా ఉంది అంటే మనకు ఖచ్చితంగా గణనీయంగా దిగుబడి అనేది తగ్గుతుంది. సో ఈ గులాబీ రంగు పురుగుకు అడ్వాన్స్గా తక్కువ ప్రైస్లో దొరికే మందుల్లో చెప్తాను. వీడియోని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకు వీడియోనైతే షేర్ చేయండి. పత్తి సాగు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్లో పత్తి పంటకు సంబంధించి మిరప పంటకు సంబంధించి వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ పత్తి పంటలో గులాబీ రంగుకు మొదటిది వచ్చి మనకు ఈ గరుడా కంపెనీ వాళ్ళది బాక్సర్ అని దొరుకుతుంది. సో ఇందులో వచ్చి డెల్టా మెథిలిన్ అనే టెక్నికల్ అయితే మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ ఇది వచ్చి మీరు ఒక ఎకరానికి 100 ml అయితే వాడుకోండి. గరుడా కంపెనీ బాక్సర్ అనేది దొరుకుతుంది, లేకపోతే బయట వాళ్ళది డెసిస్ అని దొరుకుతుంది. సో ఈ రెండిట్లో సేమ్ టెక్నికలే ఉంటుంది. సో ఇవి కాకపోతే ఇదే టెక్నికల్తో ఉన్న వేరే ప్రోడక్ట్నైనా కూడా వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో దీని వచ్చి ఒక 100 ml వాడుకోండి. ఇది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకో టెక్నికల్ మనకు సుమిటోమో వాళ్ళది దానిటల్ అని దొరుకుతుంది. సో ఇందులో ఫెన్ప్రోపత్రిన్ అనేది 10% ఈసీ ఫార్ములేషన్లో అయితే ఉంటుంది. సో ఈ దానిటల్ అనేది కూడా మీరు ఒక ఎకరానికి 250 ml వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది గులాబీ రంగు పురుగు సమస్యకి అయితే. సో ఇవి మనం సింగిల్గా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా దోమ మందుతో కానీ న్యూట్రియన్స్తో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఈ గులాబీ రంగు పురుగు సమస్యను అరికట్టడానికి చాలా తక్కువ ప్రైజ్లో దొరికే మందుల్లో ఇవి కూడా ఒకటి. సో దానిటల్ అనేది కూడా ఒక 250 ml వాడుకొని మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇది కాకపోతే నెక్స్ట్ మనకు తెలుసుకున్నట్లయితే మనకు ల్యాండా సింజెంటా వాళ్ళది కరాటీ అండి. సో ఈ కరాటీలో టెక్నికల్ చూసుకున్నట్లయితే ల్యాండా సైలోత్రిన్ అనేది మనకు 5% అయితే ఉంటుంది. సో దీనైనా కూడా మనం వాడుకోవచ్చు. పత్తి పంటలో వచ్చు పురుగు సమస్య, గులాబీ రంగు పురుగు సమస్య నివారించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సో కరాటీ అయినా కూడా మనము ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో మనకి నేను చెప్పే టెక్నికల్ అనేది నేను చెప్పిన కంపెనీ సింజెంటా కరాటీ చెప్పాను. ఇదే టెక్నికల్తో ఉన్న వేరే కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు, మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇందులో టెక్నికల్ అనేది చాలా ముఖ్యము, ఏ ప్రోడక్ట్ అనేది కాదు, టెక్నికల్ ముఖ్యము. సో వాటిని అయితే వాడుకోండి. సో ఇది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే మనకు వారధి అగ్రిటెక్ వాళ్ళది మనకు ఎవిడెన్స్ అని దొరుకుతుంది. సో ఈ ఎవిడెన్స్ అనేది కూడా మనకు ఈ పత్తి పంటలో వచ్చు గులాబీ రంగు పురుగు సమస్య, లద్దె పురుగు సమస్య, పచ్చ పురుగు సమస్య, కాయతొలుచు పురుగు సమస్య, అలాగే గులాబీ రంగు పురుగు అన్ని పురుగు సమస్యలు నివారించడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఎవిడెన్స్ అనే మందును కూడా మీరు వాడుకోవచ్చు, మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. చాలామంది రైతులకి ఎవిడెన్స్ అనే మందును అయితే వాడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఎవిడెన్స్ని అయితే వాడుతున్నారు, మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది కూడా మీరు స్ప్రే చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజెంటా వాళ్ళది మనకు అలికా అని దొరుకుతుంది. సో ఇందులో కూడా మనకు 2 టెక్నికల్స్ అయితే ఉంటాయి. మనకు ల్యాండా సైలోత్రిన్ అలాగే మనకు థైమెదాక్సమ్ అనే 2 టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో ఇది లైట్గా మనకు దోమకు, తామర పురుగుకు కూడా పనిచేస్తుంది. సో అలికా అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఒక ఎకరానికి వచ్చి 100 ml అయితే వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సో మార్కెట్లో తక్కువ ప్రైస్లో దొరికే మందులు అనేది మనం ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే కొద్ది కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మంచిగా పనిచేసేవి. మనం గులాబీ రంగు పురుగు ఉధృత అటాక్ అయిన తర్వాత కూడా వాడుకోవాల్సిన మందులు అనేది ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోట రైతులకు వీడియోలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.